వరుస షాక్లతో కుదేలవుతున్న వైసీపీకి మరో షాక్ తగలనుంది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు జనసేన పార్టీలో చేరనున్నారు. ఈ నెల 3వ తేదీన పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆయన. ఈ మేరకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిని మర్యాదపూర్వకంగా కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో సైతం నెల్లిమర్లలో కూటమి విజయం కోసం లక్ష్మణరావు కృషి చేసినట్లుగా చెప్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే టికెట్ కోసం ఇప్పటి నుండి ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాము జనసేనలోకి క్యూ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణ్ మనకి జనసేన పార్టీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మౌనిష, బొత్స లక్ష్మణరావు అయితే జనసేనలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన నిన్ననే నెల్లిమర్ల ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో లోక మాధవ్ను కూడా కలిసి తన నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. అయితే గత 5 ఏళ్ల నుంచి కూడా ఆయన వైసీపీతో అసంతృప్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి నెల్లిమర్ల ఎమ్మెల్యే ఎవరైతే మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు ఉన్నారో ఆయనతో మొదటి నుంచి కూడా విభేదాలు ఉండడం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే బొత్సకి లక్ష్మణరావు సోదరుడు కావచ్చు, అదేవిధంగా అయితే మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు కూడా కజిన్ బ్రదర్ బొత్స సత్యనారాయణ అయినప్పటికీ కూడా ఇద్దరికి కూడా విభేదాలు రావడం, అధికారికంగా కొంత గ్యాప్ రావడంతో ఆయన అయితే గత ఎన్నికల్లో కూడా ఆయన టీడీపీ జనసేన కూటమికి అయితే ఆయన మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఎలా అయినా ఈ బడికొండ అప్పలనాయుడు దెబ్బ కొట్టారని ఆయన ఆలోచనతో ఉన్నట్లయితే అప్పట్లోనే వార్తలు చూపమన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అయితే ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే దీనికి పూర్తిగా బొత్స సత్యనారాయణ అండ కూడా ఉంది. కాపులందరూ కూడా ముఖ్యంగా బీసీలు అదేవిధంగా కాపులందరూ కూడా జనసేనలోకి వెళ్ళండి అని ఇప్పటికే బొత్స సత్యనారాయణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నెల్లిమర్ల నియోజకవర్గంలో ఇప్పటికే కీలక నాయకుడు అయినటువంటి చనిమల్ల వెంకటరమణ కూడా ఇప్పటికే లోకం మాధవి ఆధ్వర్యంలో అయితే జనసేనలో చేరడం జరిగింది. ఇప్పుడు లక్ష్మణరావు కూడా అదే నియోజకవర్గం వెళ్తున్నారు. అదేవిధంగా విజయనగరం కావచ్చు, ముఖ్యంగా సాలూరు వైసీపీ రీసెంట్ గా జరజాబు దీప్తి ఆవిడ కూడా జనసేనలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు. విజయనగరం నుంచి అవనాపు విక్రమ్ గతంలో ఆయన తండ్రి మున్సిపల్ చైర్మన్ గా కూడా చేశారు విజయనగరంకి. సో వీరందరూ కూడా మెల్లమెల్లగా జనసేనలోకి చేరుతున్నారు. దీని అందరికీ కూడా బొత్స సత్యనారాయణ సపోర్ట్ ఉంది. ఆయన సపోర్ట్ తోనే వీరందరూ కూడా జనసేనలోకి వెళ్తున్నారు. టీడీపీకి వెళ్లేందుకు అటు అశోక్ గజపతిరాజు ఎట్టి పరిస్థితుల్లో సహకరించట్లేదు, గేట్లు ఓపెన్ చేయట్లేదు. ఎవరు కూడా ఎన్నికల తరువాత పార్టీలోకి వచ్చే ఉపయోగం అయితే ఉండదు, వీరందరికీ పదవులు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరూ రావడానికి వీల్లేదని చెప్పడంతో ఇప్పుడు అందరూ కూడా జనసేన వైపు చూసినటువంటి పరిస్థితిలో ఉంది. మరోపక్క అటు మధ్య శ్రీనివాసులు బొత్స మేనల్ మధ్య శ్రీనివాసు అదేవిధంగా మాజీ నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు ఇద్దరు బంధువులు కావడం, దీంతో వీరందరికంటే ఇప్పటికే బొత్స ఫ్యామిలీకి మధ్య శ్రీనివాస ఫ్యామిలీకి గ్యాప్ రావడం, ఈ నేపథ్యంలో బొత్స లక్ష్మణరావు అటు బడికొండ అప్పలనాయుడు కాదనేది నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవ్కి మద్దతు ప్రకటించే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మోనిషా, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.